అయితే అందులో ఒక ఉగ్రవాది అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ఉగ్రవాది మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళాడట. అంటే మీలాగా ఏదో నేర్చుకోవడానికి చదువు కోసం వెళ్ళాడు. వెళ్ళేసి ఏ విధంగా మారాడు? ఒక స్టూడెంట్ అనేవాడు టెర్రరిస్ట్గా మారాడు. మారి మళ్ళీ మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చంపాడు. రీజన్ ఏంటి? ఒక స్టూడెంట్ ఆ విధంగా మారడానికి రీజన్ ఏం చెప్పాను నాకు? ఇందాక సార్ వాళ్ళంతా చెప్పారు, మోరల్ వాల్యూస్. అర్థమైందా? మనకంటూ కొన్ని వాల్యూస్ ఉండాలి. అవన్నీ మనం మర్చిపోతున్నాం. ఒక స్టూడెంట్ అనేవాడు ఆ మోరల్ వాల్యూస్ ఉన్నట్లయితే వాడు స్టూడెంట్గానే ఉండి చదివి తన దేశానికి తిరిగి వస్తాడు. ఆ విధంగా మారాడు. అర్థమైందా? ఇప్పుడు నార్మల్గా మన రిజల్ట్ వచ్చాయి, 10th రిజల్ట్స్ మనకి ఏపీలో 600/600 వచ్చాయి. 600కి 600 మార్క్స్ తెచ్చుకుంటున్నా. కానీ మళ్ళీ జరగాల్సినటువంటి అన్నీ జరుగుతున్నాయి, కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. నీకు నాలెడ్జ్ ఏం చేసుకుంటున్నావు? నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడున్నటువంటి సొసైటీలో మేము చదువుతున్నప్పటి కానీ సార్ వాళ్ళు చదువుతున్నప్పటి కానీ దానికంటే చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. బైక్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే అది మీ పేషెన్స్ కావచ్చు, మీ టెక్నాలజీ అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీ నుంచి మీరు దానికి ఏం చేసుకుంటున్నారు. సేమ్ టైం ప్యారలల్గా మనము మోరల్ వాల్యూస్తో పాటు ఎప్పుడైతే నువ్వు మోరల్ వాల్యూస్ అనేది అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏంటి ఇప్పుడు సార్ అన్నారు, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సార్ ఇప్పుడు మాట్లాడుతూనే ఎమోషనల్ అయినా మీరు కూడా అబ్జర్వ్ చేసినారు, ఓకేనా? అంటే ఎంత చూడండి, అంటే అప్పుడు ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చినారు సార్ వాళ్ళ సార్కి. కానీ ఇప్పుడు మీరు ఇస్తున్నారు, నాకు ఓపెన్గా అడుగుతున్నాను. ఇప్పటికీ కూడా నాకు చదువు చెప్పినటువంటి సార్ వాళ్ళు ఎక్కడైనా కలిస్తే అది భయం అని నేను చెప్పాను, కానీ భయంతో కూడినటువంటి ఒక గౌరవం ఇస్తాను. ఆగుతాం మేము అని మా సార్ కదా. ఇప్పటికీ దాదాపు నేను స్కూల్ ఏజ్ అయిపోయి నాది 2005 నా 10th బ్యాచ్ అయిపోయింది. నేను ఎగ్జామ్స్ రాశాను. ఇప్పటికీ ఆ సార్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నాకు ఇప్పటికీ అదే భయం. అంటే అది గౌరవంతో కూడుతున్నటువంటి భయం. మీరెవరన్నా మీరు చదువుతున్నటువంటి స్కూల్లో టీచర్స్ కానీ మీకు బయట ఎదురవుతాయి ఎంతమంది విష్ చేస్తారా? హ్యాపీ నిజంగా మీరు విష్ చేసి చేతులైతే సార్కి జీతం వస్తుంది, మేడంకి జీతం వస్తుంది కట్ అవుతుంది నాన్న. ఎందుకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోరల్ వాల్యూస్ నేర్చుకోండి. నేను అందుకే